Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Raghu. This is Harika. And this is Vamika. సో వాళ్ళ రఘు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో నేనే ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కామెంట్ వచ్చింది అనమాట. సో ఈ వీడియోలో రఘువే మాట్లాడాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియోలో నేను ఆడియన్స్ అయిద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి వీడియో అంతా రఘువే మాట్లాడతాడు. సో యూ టేక్ ఓవర్ అండ్ నేనైతే సైలెంట్ గా ఉంటాను వీడియో. ఐ విల్ ట్రై సైలెంట్ గా ఉండడానికి. సో నేను కూడా ట్రై చేస్తాను మాట్లాడడానికి, ఎక్కువ మాట్లాడడానికి. సో ఈరోజు ఏమో ఫ్రైడే, మాకు 4th డే ఆఫ్ నవరాత్రి అనమాట. సో ఈరోజు నాకు కొంచెం టైం ఉంది, మంచిగా కొంచెం మామిక కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది, అన్ని ఫుడ్ తినడం అన్నీ అయిపోయినాయి కాబట్టి ఎగ్జాక్ట్గా టెంపుల్ టైమింగ్స్కి మాకు సెట్ అవుతుంది. టెంపుల్ 6 o'clock నుంచి 9 o'clock వరకు ఉంటుంది. సో ఇంటి పక్కనే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అనుకున్నాం. మాకు ఈ లాస్ట్ 4 days నుంచి కుదరలేదు వెళ్ళడము. రేపు కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి, అది మీకు చూపెడతాను ఏంటిది ఆ ప్లాన్స్ అనేది. సో కాబట్టి ఈరోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అనుకుంటున్నాం కుదిరినప్పుడు. అండ్ గుడిలో వీడియో తీయడం అంత అలో లేదు. సో మేబీ కుదిరినంతలా మేము వీడియో తీసి చూపెట్టడానికి ట్రై చేస్తాము. అండ్ ఇంకోటి చెప్పాలంటే గుడి బయట నుంచి అంత గుడి ఫీలింగ్ కాకుండా ఇంటి ఫీలింగ్ లా ఉంటుంది. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా మన ఇండియన్ టెంపుల్ వైబ్ వస్తుంది. అక్కడ పూజలు, మళ్ళీ తర్వాత మిగతా కొన్ని నార్త్ ఇండియన్ టెంపుల్స్ లాగా కాకుండా మన యాక్చువల్ సౌత్ ఇండియన్ ఫీలింగ్ ఆ టెంపుల్లో వస్తుంది మనకి. సో మీకు ఎంత కుదిరితే అంత చూపెట్టడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వామికకి అయితే మేము ఈరోజు గ్రీన్ ఫ్రాక్ వేసినాము. చాలా క్యూట్ ఉంది చూడడానికి అయితే, కాకపోతే కొంచెం స్కూల్ యూనిఫామ్ లాగా కూడా ఉంది, కానీ తన కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి ఇలా వేసినాం అనమాట. ముందు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే గుడి. బయట నుంచి గుడిలా ఉండదు. ఇప్పటికెళ్తే మాత్రం చాలా ఇండియన్ టెంపుల్ ఫీలింగే వస్తుంది ఎగ్జాక్ట్ గా. ఇదేమో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తమిళియన్స్ వాళ్ళ టెంపుల్ అనమాట. కానీ మన సౌత్ ఇండియనే కాబట్టి లోపల పూజలు, హోమాలు అవన్నీ కూడా మన సైడ్ లాగానే అవుతాయి అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఈరోజు ఫ్రైడే కాబట్టి టెంపుల్కి చాలా మంది జనాలు వచ్చారు, చాలా రష్ ఉండే. అండ్ మనము దివాళీకి బొమ్మల కొలువు పెడతాం కదా, ఇక్కడ తమిళియన్స్ దసరాకి పెడతారంట బొమ్మల కొలువు. ఇక్కడ డెకరేషన్ చేసినారు, చాలా బాగుండే డెకరేషన్ కూడా. ఇక్కడ విగ్రహాన్ని కూడా చాలా బాగా అలంకరించారు. ఇవో పువ్వులు ప్రసాదం ఇచ్చినారు. ఇది కాకుండా ఇంకా వేరే ప్రసాదం కూడా ఉంటుంది, అది కూడా ఇస్తారు. సో ఇక్కడ ఇట్లా ప్రసాదం అంతా ప్యాక్ చేసి పెట్టినారు, ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. జై చెప్పు, జై జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే ఓకే వామిక చెప్పు, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో చూసారు కదా, పూజ అయితే చాలా బాగా అయింది. మేము ఇనిషియల్గా పూజ చూడడంలో బిజీగా ఉండే, అందుకే మేము పూజ టైంలో వీడియో తీయలేదు. తర్వాత దర్శనం టైంలో వీడియో తీసినాము. వాళ్ళైతే చాలా మంచిగా అరేంజ్ చేసినారు, డెకరేషన్ కూడా బొమ్మల కొలువు టైప్స్ చాలా బాగా పెట్టినారు. పూజ కూడా చాలా బాగా అయింది. సో ఇప్పుడైతే మేము డిన్నర్కి పిజ్జా పిక్ చేసుకుందాం అనుకుంటున్నాము. పోయి పిజ్జా పిక్ చేసుకొని ఇంటికి వెళ్తాం. అటు నుంచి కొంచెం లేట్ అయింది. సో ఇంట్లో ఫుడ్ కుక్ చేసుకున్నంత ఓపిక లేదు. ప్రసాదం ఇచ్చారు బట్ స్టిల్ పిజ్జా తినాలని ఉంది. సో పికప్ చేసుకోవడానికి వచ్చేసిన ఇదే పిజ్జా స్టోర్ అనమాట, ఎల్ఎన్ఆర్ పిజ్జా గ్రిల్. సో ఈ స్టోర్ మీద మేము ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసినాము, చిన్న రీల్ చేసినాము. ఒకవేళ చూడకపోతే అది వెళ్ళి చూడండి. ఇది ఇండియన్ స్టైల్ పిజ్జా స్టోర్ అనమాట. ఇది ఇంటీరియర్ బాగుంటుంది మొత్తం ఇలా. పిజ్జా అయితే చూడడానికి చాలా ఎమ్మెగా ఉంది, వేడి వేడిగా కూడా ఉంది. ఇండియన్ స్టైల్లో చాలా బాగుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.